మనం నవగ్రహాల జపం చేసేటప్పుడు మనము ఓన్లీ మనము క్షీరతర్పణము అంటే ఎప్పుడైనా సరే జపం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక జపం చేయాలంటే ఆ జప సంఖ్యలో ఉదాహరణకు ఇప్పుడు రవిగ్రహ జపం చేయాలనుకోండి. రవిగ్రహానికి ఎంత జపము 6000 సార్లు జపం చేయాలి. అంటే రవిగ్రహానికి సంబంధించిన ఏదన్నా దోషం ఉన్నట్లయితే మనం 6000 సార్లు జపం చేయాలి. మనం 6000 సార్లు జపం చేయాలి. అందులో దశాంశం అంటే 6000 డివైడెడ్ బై 10 చేసుకుంటే మనకెంత వస్తుంది? 600 వస్తుంది. 600 సార్లు క్షీరతర్పణం చేయాలి. మళ్ళీ క్షీరతర్పణంలో దశాంశం అంటే 600 డివైడెడ్ బై 10 కొడితే 60 సార్లు ఆ రవిగ్రహానికి సంబంధించిన మంత్రంతో హోమం చేయాలి. అంటే రవిగ్రహానికి 6000 సార్లు జపం, క్షీరతర్పణం 600 సార్లు, హోమం 60 సార్లు. ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. మరి ఒకవేళ మనము క్షీరతర్పణం చేయలేము, హోమం చేయలేము, మనకంత శక్తి లేదు అన్నప్పుడు కేవలం మనం జపం మాత్రమే చేసుకుంటాం అనుకున్నప్పుడు ఆ రవిగ్రహానికి మనము నమస్కరించి అంటే ఆ సూర్యభగవానుడికి నమస్కరించి, భగవాన్ నేను క్షీరతర్పణము హోమం చేయలేను, కేవలం జపం మాత్రమే చేస్తాను అని చెప్పేసి ఆ నమస్కరించి మనము ఆ రవిగ్రహానికి సంబంధించిన దోషం తొలగడానికి మనం కేవలం జపం మాత్రమే చేసుకోవాలి. ఆ జపం ఎంత చేయాలి? ఓన్లీ జపమే చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ క్షీరతర్పణం హోమం చేయట్లేదు కాబట్టి ఓన్లీ జపం చేస్తున్నాం కాబట్టి రవిగ్రహానికి 8000 సార్లు జపం చేయాలి. ఓన్లీ జపం చేస్తున్నాం కాబట్టి. అదే చంద్రగ్రహానికి అయితే 13000 సార్లు జపం చేయాలి. యాక్చువల్గా చంద్రగ్రహానికి 10,000 సార్లు జపము, 1000 సార్లు క్షీరతర్పణము, 100 సార్లు హోమం అనేది ఉంటుంది. కానీ మనం ఓన్లీ జపమే చేస్తున్నాం, క్షీరతర్పణం హోమం చేయట్లేదు కాబట్టి, కేవలం జపం చేస్తున్నాం కాబట్టి మనం 13,000 సార్లు చంద్రగ్రహానికి జపం చేసుకోవాలి. అదే కుజగ్రహానికి అయితే 9,000 సార్లు జపం చేయాలి. బుధగ్రహానికి 22,000 సార్లు జపం చేయాలి. గురుగ్రహానికి 20,000 సార్లు జపం చేయాలి. శుక్రగ్రహానికి 25,000 సార్లు జపం చేసుకోవాలి. శనిగ్రహానికి 24,000 సార్లు జపం చేసుకోవాలి. రాహుగ్రహానికి 23,000 సార్లు జపం చేసుకోవాలి. కేతుగ్రహానికి 9,000 సార్లు జపం చేసుకోవాలి. మరి ఇది జపం అనేది ఆయా గ్రహానికి సంబంధించిన బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలు ఉంటాయి. అవి గురుముఖతః మనము ఉపదేశం తీసుకొని జపం చేసుకోవచ్చు. లేదా మనము గురువు మనకు లభించట్లేదు అనుకుంటే మనము నవగ్రహ స్తోత్రాలు ఉన్నాయి కదా, నవగ్రహ స్తోత్రం ఉంది కదా, వేదవ్యాస మహర్షి స్వామివారు రచించినటువంటి నవగ్రహ స్తోత్రం. అందులో ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం అనేది ఉంటుంది. ఆయా గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని మనము ఈ సంఖ్యలో మనము జపం చేసుకున్నట్లయితే ఆ గ్రహం యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందన్నమాట. మరి ఈ నవగ్రహ స్తోత్రం అనేది మనకు ఎక్కడ అంటే పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంది అంటే మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క స్తోత్ర మంజరి అనేటువంటి బుక్ దొరుకుతుంది. మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్లో మనము ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ కాగానే మనకు అదే లైన్లో మనకు గీతా ప్రెస్ వాళ్ళ యొక్క షాప్ అనేది ఉంది. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ ఆ షాప్లోకి వెళ్ళి మనము ఈ స్తోత్ర మంజరి అనేటువంటి బుక్ కొనుక్కున్నట్లయితే మనకు అందులో నవగ్రహ స్తోత్రం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంత తప్పులు లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా మీరు ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ద్వారా కూడా మనము కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. బుక్ మనకి ఇంటికి వస్తుంది. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది కొనుక్కోండి. స్తోత్ర మంజరి అనేటువంటి బుక్ ఉంటుంది. ఆ బుక్లో మనకు ఈ నవగ్రహ జపాలకు సంబంధించినటువంటి నవగ్రహ జపాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.